హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన ఛానల్లో కొన్ని డేస్గా వీడియోస్ అయితే పోస్ట్ అవ్వట్లేదు కదా, నేను స్టిల్ వెకేషన్లోనే ఉన్నా అండి. సో అందుకే మన ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ మన ఛానల్ని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుందండి. అండ్ నేను ఈరోజు అయితే బిర్లా మందిర్ గురించి బిర్లా మందిర్ ఆ టెంపుల్ అయితే షూట్ చేశాను. సో అదైతే నేను ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లోపలైతే అంటే ఓన్లీ బయట సరౌండింగ్సే తీయడానికి కుదిరింది, లోపల తీయడానికి అయితే కుదరలేదు. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకే తీయలేదన్నమాట లోపల. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడే కాదు, ఏ టెంపుల్లో అయినా మనము ఫొటోస్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయడం, అంటే ఫొటోస్ వీడియోస్ ఇవి తీసుకోవడం వీటి మీదే కాన్సన్ట్రేషన్ అయిపోతుంది అన్నట్లు కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్లో కూడా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పేసి పెట్టేస్తున్నారు. బట్ అదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళిన కొంచెం సేపు అయినా, ఎప్పుడో మనం వెళ్ళేది పుష్కరాలకు ఒకసారి, అంటే మంత్లీ వన్సో లేదంటే వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో అట్లా వెళ్తాము. వెళ్ళినప్పుడైనా ప్రశాంతంగా దేవుణ్ణి చూసి దర్శనం చేసుకొని వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఈరోజు నేను బిర్లా మందిర్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు బిర్లా మందిర్ ఒక ఫేమస్ ప్లేస్గానే తెలుసు అనమాట. ఒక 2-3 ఇయర్స్ వరకు, 2-3 ఇయర్స్ బిఫోర్ వరకు. కానీ నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ నాకు చెప్పింది ఏంటంటే, ఆవిడ నమ్ముతారంట బిర్లా అంటే వెంకటేశ్వర స్వామిని బాగా, వాళ్ళ కులదైవం అనమాట. అలానే వాళ్ళు హైదరాబాద్ ఏదో ట్రిప్కి వచ్చినప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళి అక్కడ ఏదో మొక్కుకుంటే అది జరిగింది. సో తను మొక్కు చెల్లించడానికి వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వచ్చారంట. సో తను నాకేం చెప్పారంటే, ఒకసారి నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నువ్వు అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి చెప్పారు. సరే పెద్దవాడు కదా, మన మంచి కోసమే చెప్తారు కదా అని చెప్పేసి వెళ్ళాము. అయిపోయింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్గానే మొక్కున్నాం, వచ్చేసాము. లాస్ట్ టైం ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళినప్పుడు నేను సరే ఒకసారి చూద్దామని చెప్పేసి మొక్కుకొని వచ్చాను. నాకు అప్పటి నుంచి కూడాను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఏదో అంతా కలిసి వచ్చేస్తుంది అని కాదు, కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. సో నేను అందరితో ఇదైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ నాకు మెయిన్గా బిర్లా మందిర్లో నచ్చింది ఏంటి అంటే, ఇది మొత్తం కూడాను పాలరాతితోనే కట్టారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టిందంట అది కన్స్ట్రక్ట్ చేయడానికి కూడాను. అంటే మెయిన్గా మహాభారతం, రామాయణం ఆ టైంలో జరిగిన ఘట్టాలన్నీ కూడాను వీళ్ళు శిల్పాల్లాగా చేసి పాలరాతితోనే ఈ టెంపుల్ పైన టెంపుల్ చుట్టూ పెట్టారన్నట్లు విన్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ఈసారి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు గమనించి మీకు కూడా అలానే అనిపిస్తే మన కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఓన్లీ వెంకటేశ్వర స్వామి కాకుండా అదర్ టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. సో పైన మనకి టెంపుల్ ఉంటుంది కదా, సో పైకి వెళ్ళి టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి మనం పైన నుంచే కిందకి వ్యూ చూస్తే అసలు చాలా చాలా బాగుంటుంది. నాకు ఆ వ్యూ అయితే చాలా ఇష్టము. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఈ షాప్స్కి అయితే చూస్తున్నాము. ఈ షాప్స్ అయితే అన్నీ అంటే మనకి దిష్టి కాయల దగ్గర నుండి ప్లాస్టిక్ బొమ్మల దగ్గర నుండి పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇయర్ రింగ్స్, ఏమంటారు ఇంకా ప్రతిదీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బట్ అంత క్వాలిటీ అయితే అంత లేవు, కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది అని నేను చెప్తాను. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చండి వెళ్ళినప్పుడు. అంటే జనరల్గా అంటారు కదా, దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కుంటే మంచిదని. సో మేమైతే ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు ఆ షాపింగ్ దగ్గర, వెంటనే వచ్చేసామన్నమాట. సో వచ్చేటప్పుడు సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఇలా ట్యాంక్ బండ్ సైడ్, అదే సచివాలయం మీదుగా హుస్సేన్ సాగర్ మీద ట్యాంక్ బండ్ సైడ్గా వద్దాము అని చెప్పేసి వచ్చాము. సో డే టైం చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ యాక్చువల్గా వ్యూ అదంతా కూడాను నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. బట్ ఎస్పెషల్లీ ఇక్కడ మాత్రం అసలు రష్ అనేదే లేదు అనిపిస్తుంది నాకు. జనరల్గా మనము వీకెండ్స్ నైట్ టైం వస్తే కనుక ఇక్కడ అసలు ఏంటో ఒక చిన్న సైజు జాతరలానే ఉంటుంది. అలాంటిది మార్నింగ్ టైంలో అయితే ఎవరు లేకుండా ప్రశాంతంగా, అసలు ఒకరితో పని లేదు అన్నట్లు చాలా బాగుందన్నమాట. బెంచ్లన్నీ కూడా ఖాళీగా, అసలు ఈ నైట్ టైం అయితే మనం నుంచోడానికి కూడా ఖాళీ ఉంటుందో లేదో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు కొంతమంది ఉన్నారులే కానీ, బట్ స్టిల్ నైట్ టైం ఉన్నంత అంత క్రౌడీగా అయితే అనిపించలేదు. సో ఇదండి ఈరోజు వీడియో. మరలా మరో మంచి వీడియోతో కలుద్దాం.